అది నల్లమలపల్లె అనే చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో లింగరాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి 5 ఎకరాల మిరపతోట ఉంది. ఆర్థికంగా ఉన్నవాడే. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లింగరాజుకు 2 భార్యలు. పొలంలో మిరపకాయల కారం కంటే ఇంట్లో ఈ ఇద్దరి మధ్య జరిగే కారం ఎక్కువై లింగరాజు రోజువారీ జీవితం ఒక పెద్ద యుద్ధంలా ఉండేది. పెద్ద భార్య పేరు మంగమ్మ. పాతకాలపు పద్ధతులు, ఇల్లే సామ్రాజ్యం అనుకునే రకం. లింగరాజుకి టైంకి తిండి పెట్టడం, ఇల్లు సర్దడం తప్ప ఆమెకి వేరే లోకంతో పనే లేదు. భర్త మాటే ఆమెకు వేదమంత్రం. ఇక చిన్న భార్య పేరు సింగారి. పేరుకు తగ్గట్టే ఎప్పుడూ సింగారించుకుంటూ అద్దం ముందే ఉంటుంది. రోజుకో రకం పౌడర్లు, పర్ఫ్యూమ్లు వాడటం ఆమెకి చాలా ఇష్టం. మొగుడిని తన బుట్టలో వేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం లింగరాజు పొలం నుండి అలసిపోయి వచ్చాడు. మంగమ్మ కంగారుగా వచ్చి, "ఏమండి, అలసిపోయారా? వేడివేడి ఉప్మా చేశాను, తినండి." అంతలోనే లోపల నుంచి సింగారి నడుముపుకుంటూ వచ్చి, "చీచీ, ఆ ఉప్మా ఎవరు తింటారు? నేను స్పెషల్గా టౌన్ సమోసాలు తెప్పించాను, ఇవి తినండి" అని చెప్పింది. ఇలా ఉండేది మన లింగరాజు రోజువారి జీవితం. అలా ఆ సంవత్సరం ఊర్లో ముత్యాలమ్మ జాతర వచ్చింది. "ఏమండి, జాతర కదా, సంప్రదాయంగా ఉండే ఒక ధర్మవరం కాటన్ చీర తీసుకురండి" అని మంగమ్మ అడగటంతో సింగారి ఏమాత్రం తీసిపోకుండా, "నాకు ఆ నారాయణపేట, ధర్మవరం ఏమొద్దు, టౌన్లో కొత్తగా కంచి నెమలి కన్ను పట్టు అని వచ్చిందంట, అది తెస్తేనే నేను జాతరలో మీ పక్కన నడుస్తా, లేకపోతే లేదు" అని వెటకారంగా మాట్లాడింది. లింగరాజు టౌన్కి వెళ్లి పెద్ద బట్టల షాప్లో వెతికాడు. కానీ జాతర వల్ల అన్ని చీరలు అమ్ముడిపోయాయి. కానీ ఒక్క షాప్లో మాత్రం ఒకే ఒక అద్భుతమైన దగదగా మెరిసిపోయే మణిపురి ఎరుపు రంగు పట్టు చీర మిగిలింది. లింగరాజు అమాయకత్వంతో ఇది ఎవరికి నచ్చితే వాళ్ళకిచ్చేద్దాంలే అని కొనుక్కొచ్చాడు. ఇంటికి రాగానే అసలైన సినిమా మొదలైంది. ఆ చీరను చూడగానే ఇద్దరికి చాలా నచ్చేసింది. "ఈ చీర నా కోసమే తెచ్చారా? నా గ్లామర్కి ఎరుపు రంగు భలే మ్యాచ్ అవుతుంది." "నోర్మూయి సింగారి, నేనింట్లో పెద్దదాన్ని, ఏ శుభకార్యానికైనా నేనే ముందుండాలి, చీర నాదే" అంటూ ఇద్దరూ చెరొక వైపు లాగారు. మధ్యలో చీర చిరిగిపోయేలా ఉండటంతో లింగరాజు భయపడి దాన్ని లాగేసుకొని, అబ్బబ్బా, ఆపండే మీ గోలా. ఈరోజు రాత్రి బాగా ఆలోచించి రేపు ఉదయం ఎవరికివ్వాలో చెప్తాను అని చీరని తీసుకెళ్లిపోయాడు. లింగరాజు తెల్లవారుజామునే లేచి తన స్నేహితుడైన పుల్లారెడ్డి ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పి తనని కాపాడమని కోరుకున్నాడు. పుల్లారెడ్డి కాసేపు బాగా ఆలోచించి ఒక అదిరిపోయే ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్లో భాగంగా లింగరాజు ఇంటికి తిరిగి వచ్చి, "అమ్మో, గుండాగిపోతుంది, ప్రాణాలు పోతున్నాయి" అని అరుస్తూ నాటకం మొదలుపెట్టాడు. మంగమ్మ, సింగారి ఇద్దరికీ అసలు ఏం అర్థం కాలేదు. మంగమ్మ ఏడుస్తూ, "అయ్యో అయ్యో, ఏమైందండి మీకు? ఇలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోకండి." మరోవైపు సింగారి కూడా ఏడవడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయానికి పుల్లారెడ్డి పంపిన ఊరి నాటు వైద్యుడు రంగయ్య వచ్చాడు. లింగరాజును బాగా పరిశీలించి, "అమ్మా, జాతర పూట ఇంట్లో పట్టుచీర కోసం మీరు ఆడిన గొడవలు చూసి గ్రామదేవత మైసమ్మ తల్లికి కోపం వచ్చింది. ఆ అమ్మవారి ఆగ్రహం వల్లే లింగరాజుకి ఈ వింత రోగం పట్టింది. దీనికి ఇంగ్లీష్ మందులు అస్సలు పనిచేయవు. కానీ ఒకే ఒక్క మార్గం ఉంది. లింగరాజుని ప్రాణంగా ప్రేమించే భార్య ఈ రోజే, ఇప్పుడే జాతర ముగిసేలోపు గుడి ముందు దగదగా మండుతున్న ఆ ముత్యాలమ్మ తల్లి నిప్పుల గుండంలో ఒట్టి కాళ్లతో నడుచుకుంటూ వెళ్లి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పవిత్రమైన పసుపు కుంకుమ తీసుకురావాలి. ఏ భార్య అయితే ఆ నిప్పుల మీద నడిచి వస్తుందో ఆమె పతి భక్తికి మెచ్చి అమ్మవారు శాంతిస్తుంది. అప్పుడే లింగరాజు బతుకుతాడు, లేదంటే మరో 2 గంటల్లో చనిపోతాడు" అని చెప్పడంతో ఆ మాటలు విన్న ఇద్దరు భార్యలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముందుగా చిన్న భార్య సింగారి మనసులో ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. "అమ్మో, నిప్పుల మీద నడవాలా? నా మెత్తటి కాళ్లు బొబ్బలెక్కి కాలిపోతే నేను జాతరలో ఎలా నడుస్తాను? అసలు ఆ నొప్పితో నా ప్రాణమే పోతుందేమో. పైగా నా అందమైన కాళ్లకి పారాన్ని పెట్టుకుందామనుకున్నానే. ఇప్పుడు కాళ్లు కాలిపోతే చండాలంగా తయారవుతానేమో. అయినా ఈయన పోతే 5 ఎకరాల తోట వస్తుంది, టౌన్కి వెళ్ళి ఇంకో అందగాన్ని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ కాళ్ళు, అందం పోతే చాలా కష్టం కదా" అని వెనక్కి తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ పెద్ద భార్య మంగమ్మ ఏమాత్రం ఆలోచించలేదు.
వెంటనే ఊరి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జాతర కోసం సిద్ధం చేసిన నిప్పుల గుండంలో మనసులో మైసమ్మ తల్లిని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని ఏమాత్రం వెనకాడకుండా ఆ నిప్పుల మీద అడుగులు వేసింది. కాళ్ళు కాలుతున్నా, మంటతో ప్రాణం పోతున్నట్లు అనిపించినా భరిస్తూ ఏడుస్తూనే నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ తీసుకుని వెనక్కొచ్చింది. మంగమ్మ త్యాగాన్ని, మంటతో కాలిపోయిన ఆమె పాదాలను, కళ్ళ నీళ్లను చూడగానే లింగరాజు గుండె కరిగిపోయింది. ఇక నాటకం ఆడలేకపోయాడు. మంగమ్మ, దయచేసి నన్ను క్షమించు. నీ ప్రేమను పరీక్షించడానికి నేను ఆడిన నాటకం ఇది. నీ కాళ్ళు కాలినా నా ప్రాణం కోసం ఇలా చేశావు. నా కంటికి నువ్వే ప్రపంచంలో అత్యంత గొప్ప దేవతవి. అంతలో లోపల నుంచి సింగారి మెల్లగా బయటకు వచ్చింది. లింగరాజు ఇంకా బ్రతికే ఉండడం చూసి ఆశ్చర్యపోయి జరిగిందంతా తెలుసుకొని సిగ్గుతో, అవమానంతో తలదించుకుంది. ఆ రోజు నుంచి ఇద్దరు భార్యలు గొడవపడ్డం మానేసి లింగరాజుని ప్రాణంగా చూసుకుంటూ ఆ పల్లెటూరులో హాయిగా బ్రతికారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.